వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కోల్చారం మండలం అప్పాజిపల్లి సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి పంచాయతీ అభివృద్ధిలో పలు కీలక అంశాలపై తీర్మానం చేసినట్లు అప్పాజిపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్ తెలిపారు. బాల్య వివాహాల నిరోధం, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వివాహం చేసేవారు మరియు దానికి సహకరించిన వారికి శిక్ష తప్పదన్నారు. కోతుల వల్ల పంటలు మరియు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అటవీ శాఖ అధికారుల అనుమతితో కోతులను పట్టుకొని దూరంగా ఉన్న అటవీ ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని మరియు మద్యపాన నిషేధం, గ్రామ పొలిమేరలో బెల్ట్ షాపులను మరియు అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని సభ నిర్ణయించింది. మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మరియు మహిళా స్వయం సహాయక సంఘం సమావేశాల కోసం, శిక్షణ తరగతుల కోసం గ్రామంలో ఒక శాశ్వత మహిళా భవనం నిర్మించాలని తీర్మానం చేశారు. దీనికోసం తగిన స్థలాన్ని కేటాయించి పంచాయతీ నిధులు లేదా ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా చేస్తామన్నారు. ఎంజీఎండి పథకం కింద మన గ్రామ చరిత్ర, సాంప్రదాయాలను, కట్టడాలను మరియు కళలను డిజిటల్ రూపంలో భద్రపరచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్, ఉప సర్పంచ్ నర్సింలు, వార్డ్ మెంబర్స్ నర్సింలు శేఖరయ్య, రామంజం, మానేపల్లి సావిత్రి, సుశీల, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర కృష్ణ, ఫిలిం అసిస్టెంట్ సత్యనారాయణ, ఎన్జిఓ నవనీత, వివో అశోక్, గ్రామ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శివస్వాములకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయానికి స్వాములు దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములకు ఆటో కార్మికులు పండ్లు పంపిణీ చేశారు. 2013 నుండి ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. శివస్వాములకు పండ్ల పంపిణీ, పీట్ల పండుగ రోజు భక్తులకు పానకం వంటివి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ, కాజా, వెంకటేష్, శంకర్, శ్రీనివాసచారి, ముస్తక్, చందు, హరిసింగ్, నిరంజన్, శివ, అశోక్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.